గురు చాలా సింపుల్ గానే ఓ పావు కిలో చికెన్ ఇలా కట్ చేసుకొని ఆవాలు, జీరా, మెంతులు, మిరియాలు అన్ని ఒక్కో స్పూన్ మిక్సీ పట్టేసి పొయ్యి మీద నీళ్లు పెట్టి వేడెక్కాక చికెన్ ని అందులో వేసి బాయిల్ అవుతున్నప్పుడు వచ్చే ఈ వైట్ నొరగ స్మెల్ రాకుండా తీసేశాను. చికెన్ 90% ఉడికాక ప్లేట్ లో తీసి ఆరబెట్టి పొయ్యి మీద కడాయి పెట్టి టీ గ్లాస్ తో గ్లాసున్నర నూనె వేశాను. వెల్కమ్ టు తగ్గేదలే షార్ట్స్. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసి 10-15 చిన్నుల్లిపాయ రబ్బలు, 4 రెమ్మల కరివేపాకు కూడా వేసి లైట్ గా చికెన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టీ స్పూన్ పసుపు, పెద్ద గంటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. పచ్చివాసన పోయేంత వరకు వేపి సరిపడా ఉప్పు కూడా వేసి కలిపాను. నెక్స్ట్ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా కలుపుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసి కలిపానండి. ఇంతకీ ఇదేంటో మీకు అర్థమైందా? నెక్స్ట్ మంచిగా సరిపడా కారం కూడా వేసి కలిపాను. ఇంకా ఓ 2 మినిట్స్ లో స్టవ్ ఆపేసి దింపేశాను కారం మాడిపోకుండా. ఇంకా ఇందులోకి 3 నిమ్మకాయల రసం కూడా తీసి చల్లారిన తర్వాత అందులో కలిపేశాను. ఓ వన్డే పక్కన పెట్టేసి నెక్స్ట్ మంచిగా వేడి రైస్ లో నేను చేసిన చికెన్ పికిల్ పెట్టుకుంటే ఎలా ఉందో చూడండి. చూసి మీరైతే ఎన్ని మార్కులు ఇస్తారు, కానీ తింటుంటే మాత్రం సూపర్ ఉందండి.